అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. మీరెప్పుడైనా ఉడిపి హోటల్‌లో భోజనం చేశారా? మీరు తినే ఉడిపి హోటల్స్‌కి, మహాభారత యుద్ధానికి మధ్య ఒక సంబంధం ఉంది. మరి ఆ సంబంధం ఏంటో మీకు తెలుసా? లెట్ అస్ స్టార్ట్ ది వీడియో. మహాభారత యుద్ధం మొదలవుతుంది అని శ్రీకృష్ణుడి రాయబారం విఫలమైన తర్వాత అందరికీ అర్థమైపోయింది. మహాభారత యుద్ధం వల్ల ప్రపంచంలోని ఉన్న రాజులందరూ కూడా 2 రకాలుగా చీలిపోయారు. కొంతమంది పాండవుల మద్దతుగా ఉంటే, చాలామంది కౌరవులకి మద్దతుగా వెళ్లారు. సో, ఈ విధంగా జరిగినప్పుడు కృష్ణుడు ఉడిపి, ఇప్పుడు ప్రెజెంట్ కర్ణాటక స్టేట్‌లోని ఉడిపి అన్నది ఒక డిస్ట్రిక్ట్ అండి. అది చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ఉడిపి కింగ్‌ని అడిగారు. ఉడిపి రాజుని అడిగారు. "నీవు ఎవరి తరపున యుద్ధానికి పాల్గొంటావు" అని. ఉడిపి రాజు కృష్ణుడి భక్తుడు. సో, తను ఎన్నో రకాలుగా ఆలోచించి యుద్ధంలో 2 వైపులా కూడా నాకు ఆహ్, పాల్గొనడం ఇష్టంగా లేదు. కానీ ఈ 2 వైపులా కూడాను సైనికులకి ప్రతిరోజు వంట వండాలి కదా! నాకు ఆ బాధ్యత అప్పజెప్పండి అని కృష్ణుడి ముందు చేతులు కట్టుకొని ఎంతో వినయంగా అడుగుతాడు. అది విని కృష్ణుడు కూడా ఇది సరైన పద్ధతే. ఎందుకు అంటే మహాభారత యుద్ధం అన్నదే ధర్మ ప్రకారం నడుచుకున్నది. సో, ప్రతిరోజు మహాభారత యుద్ధం ఇప్పటిలాగా కాదు. ఎర్లీ మార్నింగ్ సూర్యోదయంతో స్టార్ట్ అయిన మహాభారత యుద్ధం సూర్యాస్తమయంతో ముగుస్తుంది. ఆ తర్వాత బాగా అలసిపోయిన సైనికులకి, చెరువైపులా ఉన్న సైనికులకి భోజనం వడ్డించే బాధ్యత ఈ ఉడిపి రాజు తీసుకున్నారు. అయితే ప్రతిరోజు కూడా ఉడిపి రాజు 18 రోజులు కదా మహాభారత యుద్ధం జరిగింది. సో, ప్రతిరోజు ఇతను ఈ రాజు వండిన వంటకాలు ఏ రోజు తగ్గలేదు. అలా అని మిగిలిపోలేదు. అంటే ఎంతమంది సైనికులు ఆ రోజు ఉంటారో అంతమందికి కరెక్ట్‌గా నిర్ణీత స పరిధిలోనే ఉడిపి రాజు వంట వండడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన పాండవులకి, అరే! ఇతనికెలా తెలుసు ప్రతిరోజు ఎంతమంది సైనికులు ఈ మహాభారత యుద్ధంలో చనిపోతున్నారో అన్నది వాళ్ళకి ఒక కుతూహలం స్టార్ట్ అయింది. ఆ విధంగా వాళ్ళు ఉడిపి రాజు దగ్గరికి వెళ్లి, "మహారాజా మీకెలా తెలుసు ఇంతమంది సైనికులు చనిపోతారు అని? ఎందుకు అంటే మీరు వండే వంటకాలు ఏ రోజు కూడా తగ్గలేదు. అలా అని ఎక్కువగా కూడా మిగిలిపోవటం లేదు. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇది మీకెలా తెలుసు?" అంటే ఉడిపిరాజు ఎంతో నవ్వుకుంటూ, "ఇది నాకు తెలిసిన విషయం కాదండి. నేను శ్రీకృష్ణుడి మహాభక్తుడిని. ప్రతిరోజు శ్రీకృష్ణులు, యుధిష్ఠిర మహారాజు పక్కన పక్కన కూర్చొని వారు విందు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో నేను శ్రీకృష్ణుడు వాళ్ళకి పీనట్స్, మనం వేరుశనగ అంటాం కదా! సో, పీనట్స్ ఇస్తాను. అందులోని కృష్ణుడు ఎన్ని వేరుశనగ పలుకులు తింటారు, ఎన్ని విడిచిపెడతారు అన్నది నేను జాగ్రత్తగా చూసి లెక్కబెట్టుకుంటాను. సో, కృష్ణుడు తిన్న ప్రతి వేరుశనగ ఒక ఇది కూడాను 1000 మంది సైనికులతో సమానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి కృష్ణుడు 10 వేరుశనగలు తిన్నారు అంటే 10 ఇంటూ 1000 ఓకేనా? సో, 10,000 మంది సైనికులు చనిపోతున్నట్టు. సో, ఎవరిని ఎన్ని వేరుశనగ పలుకులు పక్కన పెట్టేశారో అంతమంది మిగిలినట్టు. ఆ విధంగా నేను లెక్కగట్టుకొని ప్రతిరోజు యుద్ధానికి సరిపడినంత, సైనికులకి సరిపడినంత వంట వండుతున్నాను. ఇది నా గొప్పతనం కాదు. కర్త, కర్మ, క్రియ అంతా చేసేది ఆ శ్రీకృష్ణుడే కనుక అతని ద్వారా తెలిసిందే అని అంటారు. సో, ఆ విధంగా 18 రోజులు కూడాను స్ ఉడిపి మహారాజు తాను కృష్ణుడికి ఇచ్చిన వాగ్దానం చేజేర్చుకుంటారు. 18 రోజులు చాలా నియమ నిష్టలతో కృష్ణుడి ఆదేశాల ప్రకారం ఇద్దరు పాండవులు, కౌరవులు చెరుప్రక్కల ఉన్న సైనికులకి వంట వండిస్తారు. ఈ విధంగా మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అతని భక్తికి శ్రీకృష్ణుడు ఎంతో మెచ్చుకొని, నీ ఈ ఈ పాకం అంటే కుకింగ్ స్కిల్స్. ఈ పాకశుద్ధి అన్నది నీ తరతరాల వాళ్ళకి కూడాను ఇది నా వరపుగా నేను నీకిస్తున్న వరం అని కృష్ణుడు వాళ్ళకి ఆశీర్వదిస్తారు. సో, ఆ విధంగానే ఇప్పుడు మీరు ఉడిపి రెస్టారెంట్‌లో దేశమూలంగా ఎక్కడ చూసినా కూడా మనకు కనిపిస్తాయి. అది ఇంకేమీ కాదు, భగవంతుడు శ్రీకృష్ణుడి వరం అండి అది. సో, మీ అందరికీ కూడా
ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థాంక్ యూ.